హాయ్ అండి. అందరూ సిపిఆర్ గురించి చెప్పమని అడుగుతున్నారు కదా! సో, నేను సిపిఆర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్లస్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నా పీఎన్ఎల్‌ని కూడా నేను ఈ వీక్‌లో మనం ఎంత సిపిఆర్ ద్వారా మనం ఎర్న్ చేశామనేది కూడా నేను చూపించబోతున్నాను. సో, మనం సిపిఆర్ గురించి తెలుసుకోవాలి అనంటే అసలు సెంట్రల్ పివోట్ రేంజ్ అంటే ఆల్రెడీ నేను బేసిక్స్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాను. ఒక్కసారి రివైజ్‌గా చిన్నగా చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సిపిఆర్ 3 లైన్స్ ఉంటాయి. దీన్ని అప్పర్, మిడిల్ అండ్ బాటమ్ సిపిఆర్ లైన్స్ అని అంటాం కదా! దీని అంతా కలిపి సెంట్రల్ పివోట్ రేంజ్ అంటారు. సో ఇవన్నీ కూడా చాలా ఇది సపోర్ట్ ఇస్తుందన్నమాట మార్కెట్కి. మనం చూసుకున్నట్టయితే ఎస్టర్డే మార్కెట్లో మనం చూస్తే ఫస్ట్ క్యాండిల్లో మనం R1 దగ్గర ఓపెన్ అయింది. అంటే ఇన్ ద రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయింది. R1 పైన ఓపెన్ అయితే అవుట్ ఆఫ్ ద రేంజ్ అంటాము, దాని లోపల ఓపెన్ అయితే ఇన్ ద రేంజ్ అంటాము. సో ఇన్ ద రేంజ్ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ అనేది తీసుకోము. సెకండ్ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఒకవేళ సెకండ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవాలి అని అంటే ముందు రోజు హై లోస్ని మనం మార్క్ చేసుకోవాలి మార్కెట్లో. సో నేను ఇప్పుడు హైస్ అండ్ లోస్ని ఎస్టర్డే మార్కెట్ హైస్ అండ్ లోస్ని మొన్నటిది నేను మార్క్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ అనేది చాలా క్రూషియల్. ఎప్పుడైతే ఆ సపోర్ట్ అప్పర్ది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో అక్కడి నుంచి ఎంట్రీ కూడా మనం S1 వరకు తీసుకుంటాం. సార్ తర్వాత ఎంతవరకు వెళ్ళినా కానీ మళ్ళీ కాంట్రాక్ట్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తామే కానీ మన టార్గెట్ ఫస్ట్ వచ్చేసి సిపిఆర్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో S1 వరకు 100% వస్తుంది. అక్కడ మనం ప్రాఫిట్ని బుక్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్గా S1 టచ్ అయింది, అక్కడి నుంచి రివర్సల్ వచ్చేసింది. అందుకనే నేను చెప్తున్నాను మనం వెయిట్ అనేది చేయకూడదు, అక్కడి నుంచి ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలి. మళ్ళీ మనం రివర్సల్ ట్రేడ్ కావాలి అంటే సపోర్ట్ దగ్గర నుంచి వాల్యూమ్ని చూసుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ R1 వరకు తీసుకోవచ్చు. లేదా సిపిఆర్ బాటమ్ లైన్ వరకు సెంట్రల్ పివోట్ రేంజ్ బాటమ్ లైన్ లేదా సిపిఆర్ వరకు మాత్రమే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. డౌన్వర్డ్ S1 నుంచి సిపిఆర్ వరకు తీసుకోవచ్చు. అక్కడికి ఇంకో ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో మనము 13th రోజు మార్కెట్ ఓపెన్ చేసి చూసినట్టయితే అక్కడ కూడా రేంజ్లోనే ఓపెన్ అయిపోయింది మార్కెట్. సో R1 దగ్గర ఎప్పుడైతే ఓపెన్ అయిందో రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఎగ్జాక్ట్గా సెంట్రల్ పివోట్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. సో అక్కడ R1 నుంచి మనం సిపిఆర్ వరకు డౌన్వర్డ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు చిన్నది. లేదు అనుకున్నాము అని అంటే ఎప్పుడైతే మిడిల్ సిపిఆర్ లైన్ అనేది చాలా సపోర్ట్ అక్కడి నుంచి చాలాసార్లు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 13th కూడా మనం చూసుకున్నట్టయితే మిడిల్ సిపిఆర్ లైన్లో ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కూడా మనకి అంతకన్నా ముందు రేంజ్లో హైని మనకి టార్గెట్ని ఇచ్చేసింది. అంటే చిన్నగా ఇట్లా రేంజ్ బౌండ్ మార్కెట్స్లో కూడా స్కాల్పింగ్ చేసుకుంటూ మనం ఈ సిపిఆర్ ద్వారా అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఏం లేదు, దీన్ని మీరు ఎప్పటికి కూడా బ్యాక్ టెస్ట్ చేస్తూనే ఉండాలి. చేస్తే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. మనం ఇంకో రోజు 11th మార్కెట్ని ఓపెన్ చేసి చూసినట్టయితే దీనికి మనం మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా వర్క్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే అసలు 11th రోజు అంతా మూవింగ్ యావరేజ్ సపోర్ట్తోనే ఉండింది. అంటే అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్ అనేది మనకి మూవింగ్ యావరేజ్ చెప్పడం ద్వారా కూడా మనము అప్వర్డ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనం చూసుకున్నట్టయితే 1 టైం ఎంట్రీ తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా 2:30 వరకు మనకి మన R1 ఇచ్చేసింది. సో అక్కడి వరకు మనం తీసుకుంటాం. ఇదంతా కూడా చెప్తుంటే మీకు నార్మల్గా అనిపించవచ్చు, కానీ మనం అర్థం చేసుకుంటే మనం చూస్తుంటే మార్కెట్లో అర్థమవుతుంది. మనము ఈ వీక్ ఈసీపీఆర్ ద్వారా ఎంత ఎర్న్ చేసామనేది మనం ఈరోజు చూసేద్దాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్దాము. June 1st నుంచి 15th వరకు మనం తీసుకున్న ట్రేడ్స్ని చూసినట్టయితే మనం 4 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాం. మంగళవారం నుంచి నేను ఇది స్టార్ట్ చేశాను. మీరు చూసినట్టయితే 2029 రూపీస్ని మనం ఎర్న్ చేసాము. 2290 రూపీస్ని మనం ఎర్న్ చేసాము ఈ 4 డేస్లో. ఓన్లీ ఈ సిపిఆర్ ద్వారా స్మాల్ టార్గెట్ని ప్లేస్ చేసుకుంటూ. ఇది కూడా అసలు 2900 మనం 3590తో స్టార్ట్ చేసాము. 2290 రూపీస్ని ఎర్న్ చేసాము. అంటే దగ్గర 50% అబౌవ్ని మనము ఎర్న్ చేసుకోగలిగాం. ఈక్విటీలో చూసుకుంటే 1313 రూపీస్ అనేది నేను ఎర్న్ చేశాను. మీకు తెలుసు యాక్సిస్ బ్యాంక్, JWL, రెడింగ్ స్టోన్ ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఇలాంటి వీడియోస్ ఎన్నైనా కావాలంటే బుల్ బేర్ గురు ఛానల్కి